హాయ్ అండి, ఇదిగోండి మామిడికాయ పప్పు కోసం అయితే పప్పు, జీలకర్ర, పసుపు వేసి నేను 2 విజిల్లా వచ్చే వరకు ఉడకబెట్టుకున్నా. ఇక్కడనైతే మామిడికాయ ముక్కలు ఇలా కరివేపాకు రెడీ పెట్టుకున్నాను. ఇదిగోండి నూనెనైతే ఒక 2-3 స్పూన్లు అంత వేసేసుకుంటున్నా. తగినంత సాల్ట్, కారము తగినంత, నూనె వేగిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు, ఎండుమిర్చి. మనం పప్పులో కొంచెం సాల్ట్ వేసాం, పసుపు వేసాం కాబట్టి కొంచెమే పసుపు వేస్తున్నా, కొంచెం మెంతి పొడి, కరివేపాకు, మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఒక 2 నిమిషాలు ఉంచితే ఇలా మగ్గిపోతుంది. మామిడికాయ అన్నది ఇట్లా మెత్తగా అయిపోతుంది మనం ఆయిల్లో వేసాం కాబట్టి. ఇప్పుడు ఇందులోకి పప్పు దింపుకోవాలి. మనం పప్పులోనే ఉప్పు కారం వేసాం కాబట్టి పప్పు వేసేసుకుంటే 1 నిమిషం ఉంచేసి బంద్ చేసుకోవాలి. ఇదిగోండి పప్పు అయితే ఉడికిపోయింది. కొంచెం కొత్తిమీర వేసి ఆఫ్ చేసేసుకుంటే మామిడికాయ పప్పు రెడీ అయిపోయిందండి. ఇదిగోండి ఈ విధంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ.